ఇప్పుడు పాడబోయే అభ్యర్థి చిట్టినీడి నీరజ్ ప్రసాద్. మరోసారి పిలుస్తున్నాను. నెక్స్ట్ సింగర్ చిట్టినీడి నీరజ్ ప్రసాద్. నెక్స్ట్ సింగర్ మిస్ నిహారిక రంగనాథ్ ఫ్రమ్ USA. ఈనాటి పోటీలో విజేతను ప్రకటించి బహుమతిని అందించవలసిందిగా ఈనాటి ముఖ్య అతిథి గాన గంధర్వులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని కోరుతున్నాను. వారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. విజేతలు ఇష్టమండి. ఈనాటి ఈ పోటీల్లో న్యాయ నిర్ణేతలు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎంపిక చేసిన విజేత మిస్ నిహారిక రంగనాథ్ ఫ్రమ్ USA. ఈ అమెరికా తెలుగమ్మాయి నిహారిక అద్భుతమైన గాన ప్రతిభతో పాటు పుష్కలమైన ఆత్మవిశ్వాసానికి కూడా ప్రతిరూపం. పోయిన నెల ఇదే వేదిక మీద ఒకానొక నా కార్యక్రమంలో ఫస్ట్ ప్రైజ్ తనే పొంది తీరుతానని ధైర్యంగా ప్రకటించింది, సాధించింది కూడా. నీకు మనస్ఫూర్తిగా నా అభినందనలు. గాడ్ బి విత్ యు ఆల్వేస్. ఎక్కడా మీ హీరో? ఓడిపోతాడని తెలిసి ముందే జారుకున్నాడా? గర్వంతో అర్హత లేని వాణ్ణి అందలం ఎక్కిద్దాం అనుకున్నా, బోర్ల పడ్డా. నన్ను చూడు, ముందే డిక్లేర్ చేసి ఈ ట్రోఫీని సాధించాను. దట్ ఈస్ నిక్కీ. నిక్కీ, మీ తాతకి చాలా సీరియస్ గా ఉంది. తాతయ్య, నిక్కీ, హీఈస్ ఓకే నౌ. అసలు ఏమైంది? నేను చెప్తాను నిక్కీ. కాశీ, కాశీ, రే అయ్యగారు, కాశీ రా. అయ్యగారు, ఏమైంది? నొప్పిగా ఉంది, డాక్టర్ని పిలువు. అలాగేనండి. బాబు, ఆపండి ఆపండి ఆపండి. కల్నాథ్ గారికి గుండెపోటు వచ్చింది. డాక్టర్ గారు, మీరు త్వరగా రండి. డాక్టర్ గారు, త్వరగా. ఓ మై గాడ్. కల్నాథ్ గారు. నీరజ్, నేను చూసుకుంటాను, నువ్వు కంప్లైంట్కి వెళ్ళు. ఆయన హాస్పిటల్లో చేర్చి వెళ్తాను. నువ్వు వెళ్ళి ముందు కార్ సిద్ధం చేయి. మన కార్ స్టార్ట్ అవుతలేదురా. ఒక పని చేయి, డాక్టర్ తేజకి ఫోన్ చేసి అంబులెన్స్ తీసుకొని రమ్మను. తొందరగా వెళ్ళు. ఒరే, టైం అయిపోతుందిరా నీరజ్. నోర్మై. స్టాప్ స్టాప్. రండి.
నీరజ్ ఈ ఇంజెక్షన్ అర్జెంట్, వెళ్ళి తీసుకురా. ఓకే. పర్వాలేదు, స్టెబిలైజ్ అవుతున్నారు. నీరజ్ ప్రసాద్, నా మాట విను. ఇప్పుడైనా వెళ్ళు. ఏదోలా వాళ్ళకి నచ్చ చెప్పి పోటీలో పాల్గొవచ్చు. రే ఫుల్, ఏంటి అలా చూస్తున్నావు? కదులు. నాని, ఆయన పరిస్థితి చక్కబడిందిగా, నువ్వు వెళ్ళి నీ అదృష్టాన్ని పరీక్షించుకోరా. ఈ రోజు కోసమేగా ఇంత కష్టపడ్డావు. టైం అయిపోయింది నాన్నమ్మా. అయినా ఈ పరిస్థితిలో పాడటం నా వల్ల కాదే. ఒరే నాని, నిక్కీకి వాళ్ళ తాత అంటే ప్రాణమే. అది నిక్కి జరిగింది. తాతయ్య, తాతయ్య, ఈజ్ ఆల్ రైట్ నౌ, డోంట్ వరీ, రిలాక్స్. నిక్కీ, కల్నల్ గారికి ఎలా ఉంది? డాక్టర్ అవుట్ ఆఫ్ డేంజర్ అన్నారు. నిక్కీ, స్నేహితులు ఒత్తిడి చేసిన, నాయనమ్మ బ్రతిమిలాడినా పోటీలకు రాకుండా నీ తాతయ్యను రక్షించడానికి నీరజ్ ఇక్కడే ఉండిపోయాడు. యు నో సంథింగ్ నిక్కీ, నీరజ్ వాళ్ళ పోటీలో పాల్గొనుంటే ఫస్ట్ ప్రైజ్ డెఫినెట్ గా గెలిచేవాడు. నీ మాస్టర్ని నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? జస్ట్ వెయిట్ ఎ మినిట్, ఇది విందువు గాని. విరాళి పాడిన నిరాశ నీడల స్వరాల గీతికను, వసంత వేళల ఎడారిదారుల చలన్మరీచికను. ఓ ప్రియా, ఓ ప్రియా, పలికే మందార మల్లె గంధాల జన్మ బంధాల రాగమే, పిలిచి శృంగార సప్తవర్ణాల మేఘ సందేశ గీతమే. చెప్పి చెప్పలేని ప్రేమ, చెప్పక తప్పదెందుకమ్మా, గుప్పెడు గుండెలోతు ప్రేమ, చప్పుడు ఆపలేనిదమ్మా, నాలో రేపింది నీ మౌన రాగమేనా. ఓ ప్రియా, ఓ ప్రియా, అభిమానమల్లుకుంటే విను వీధిలో వినిపించులే సడిలేని మౌన రాగం. చందమామ వేళ చలి సందె గాలి వీస్తే ఎదలోయలో పొదరిళ్ళని కదిలించు భావగీతం. పున్నాగా తోటల్లో సన్నాయి మోగే వేళ, మిన్నాగు పైటల్లో తారే ఊగే వేళ, చుక్క చుక్కలో చూపులెందుకో జమ్మ చెక్కలాడే, చూపు చూపులో తీపి బలపులే లేత బాసలాడే, జన్మ శృంగార సంకీర్తనైన వేళ. ఓ ప్రియా, ఓ ప్రియా.
పాడుతుంటే నా నువ్వు వాడుతుంటే తెలవారిన కలవాకిట తొలి ముక్కు కొలుకుతుంటే ఏ జాజి మల్లెలో ఈ రోజు చల్లించాలో ఏ ముద్దు ముచ్చట్లు ఈ పొద్దు చెల్లించాలో ఇంగి ఎంగిలి నేల కంటి నా చోట నిన్ను కలిసి తార తారకి నడుమాకసం తీసి జంట కలిపి కంటి పాపల్లో నీ రూపు చూసుకోనా ఓ ప్రియా ఓ ప్రియా పలికే మందార మల్లి గంధాల జన్మ బంధాల రాగమే పిలిచే శృంగార సప్తవర్ణాల మేఘ సందేశ గీతమే చెప్పి చెప్పలేని ప్రేమ చెప్పక తప్పదెందుకమ్మా గుప్పెడు గుండెలోతు ప్రేమ చప్పుడు ఆపలేనిదమ్మా నాలో రేపింది నీ మౌన రాగమేనా ఓ ప్రియా ఓ ప్రియా సో దట్ ఈజ్ నీరజ్. సరదాకి స్నేహితులతో పేకాడుతుంటే అతన్ని చూసి జులై అన్నావు, రోమియో అన్నావు, నీ వెంట పడుతున్నాడన్నావు. అతను వివరించబోతే ఎంతో చులకన భావంతో చూశావు. బట్ నీ పట్ల అతని ప్రేమ నిజమైందని నాకనిపించింది. అందుకే తను పోటీలో గెలవాలనే ఉద్దేశంతోనే అతన్ని నాకంటే బెటర్ టీచర్ దగ్గరికి పంపాను. నీరజ్ టీచర్ సత్యభామ ఎవరో తెలుసా? నా భార్య. ఆవిడకు పెద్ద ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలని ఆశ ఉండేది, కానీ దానికోసం ఓపిక పట్టలేకపోయింది. ఎందుకో మా మధ్య ఎక్కడో చిన్న అపశృతి వల్ల విడిగా బ్రతుకుతోంది. ఏనాటికైనా పైపూత లాంటి తన ఆవేశం తొలగిపోయి నిజమైన అభిమానం బయటపడుతుందనే నమ్మకంతోనే తను ఏ ఊరు వెళ్ళినా నేను అక్కడికే ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. ఆమె శిష్యుడైన నీరజ్ ఇవాళ నా దృష్టిలో నిజమైన విన్నర్. నీకు సంగీతం తప్ప వేరేది ఇష్టం లేదని తెలిసి దాని ద్వారానే నిన్ను గెలవాలని ఎంతో కష్టపడి నెల రోజుల్లోనే నీతో పోటీ పడే స్థాయికి ఎదిగాడు. అతను సమర్థుడు, పట్టుదలవాడని చెప్పడానికి ఇంతకన్నా వేరే ప్రూఫ్ అవసరం లేదు. అతనికి మళ్ళీ నీతో పోటీ చేసే అవకాశం రాకపోవచ్చు, కానీ ఇవాళ వచ్చిన అవకాశాన్ని మీ తాతయ్య కోసం, అంటే నీకోసం త్యాగం చేశాడు. నీరజ్, నువ్వు పోటీలకు రాకపోతే నాకు గొప్ప అవమానం జరిగినట్టు, నా ప్రతిభ మొత్తం దెబ్బతిన్నట్టు ఫీల్ అయ్యాను. కానీ నిజం చెప్తున్నాను, కొన్ని రోజులైనా నీకు టీచర్ కాగలిగినందుకు గర్వపడుతున్నాను. నిఖి, జీవితంలో మనకేం కావాలో, మనం ఎటువైపు వెళ్లాలో తెలియటం చాలా ముఖ్యం. కల్నల్ గారి జాగ్రత్త. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయి. మహతి, వెళ్దాం పద.
ఈ ఫోటో నీ దగ్గర ఎందుకుంది? నీరజన్నయ్య దగ్గర తీసుకున్నాను. ఎందుకు? ఈ అమ్మాయి అన్నయ్య ఒకటవ్వాలని రోజు దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. అంతరంగమంతా అభిమానమల్లుకుంటే విను వీధిలో వినిపించులే సడిలేని మౌన రాగం. చందమామ వేళ చలి సందె గాలి వీస్తే ఎదలోయలో పొదరిళ్ళని కదిలించు భావగీతం. పున్నాగా తోటల్లో సన్నాయి మోగే వేళ మిన్నాగు పైటల్లో తారే ఊగే వేళ చుక్క చుక్కలో చూపులెందుకో జమ్మ చెక్కలాడే చూపు చూపులో తీపి బలపులే లేత బాసలాడే జన్మ శృంగార సంకీర్తనైన వేళ. జీవితాంతం నీతో కలిసి పాడటమే కాదు, కలిసి నడవాలనుంది. అనుమతిస్తావా?